చేస్తున్నారు. ఇప్పటికీ ఈ దేశంలో ఉన్న మత వివాదాలు సరిపోవా అంటూ థ్యాంక్స్ టు యువర్ ఫ్రెండ్స్ ఇన్ సెంటర్ అని అన్నారు. థ్యాంక్స్ టు యువర్ ఫ్రెండ్స్ ఇన్ సెంటర్ అంటే కేంద్రంలో ఉన్న మీ స్నేహితులు అని బ్రాకెట్లో పెట్టారు. అంటే ఏంటి, దేశంలో మీ స్నేహితులు చేయిస్తున్న ఈ మత వివాదాలు మత కలహాలు ఇప్పటి వరకు ఉన్నవి చాలవా, మీరు ఇంకెందుకు కొత్తవి క్రియేట్ చేస్తారు అనే దానికి లింక్ పెడుతూ లడ్డూ ప్రసాదం వివాదానికి మత కలహాలకి లింక్ పెట్టారు ప్రకాష్ రాజ్ గారు. అది సరైంది కాదు. ఇది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం. మీకు భక్తి లేకపోవచ్చు, మీరు నాస్తికుడు కావచ్చు, తప్పులేదు. మిమ్మల్ని ఎవరిని రమ్మని ఎవరు అనరు, మీరు ఆ లడ్డు తినమని ఎవరు అనరు, అది మీ ఇష్టం. కానీ ఇక్కడ కల్తీ జరిగింది అనే దాన్ని మీరు మత కలహాలకి లింక్ పెట్టడం ఏంటి అనేది అర్థం కాని పరిస్థితి. ఇది ఒక పాయింట్. రెండో పాయింట్, దాని మీద స్పందించిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు ఆయన స్పందిస్తూ ప్రకాష్ రాజ్ గారు అక్కడ ఆల్రెడీ డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఆ ప్రభుత్వము దీని మీద ఇన్వెస్టిగేషన్ ప్రారంభించింది. ఇది మా మత విశ్వాసాలకి వెంకటేశ్వర స్వామి భక్తులు, నాలాంటి వెంకటేశ్వర స్వామి భక్తులు అందరికీ సంబంధించిన విషయం. దీంట్లో మీరు అనవసరమైన వ్యాఖ్యలు చేయడం అంతగా మంచిది కాదు. పైగా దీన్ని మతం అనే దాంతో కలిపి మీరు ఏదో చేయాలనుకుంటున్నారు అని చెప్పి ఆయన స్పందించాడు. అందులో నాకైతే ఎక్కడ తప్పు కనిపించాల. దానికి మళ్ళీ రెస్పాండ్ అయ్యాడు ప్రకాష్ రాజ్ గారు. రెస్పాండ్ అవ్వడం తప్పు కాదు. రెస్పాండ్ అయ్యి అది నీ అభిప్రాయం, నా అభిప్రాయం నేను చెప్పాను, నీ అభిప్రాయం నీకు ఉంటుంది, నీకు ఎలా ఉంటుందో నాకు ఈ అభిప్రాయం ఉంది అని చెప్పారు ప్రకాష్ రాజ్ గారు. అంతవరకు బాగుంది. కానీ ఆ స్పందించింది ఎలా ఉందంటే, శివయ్య ఓకే శివయ్య, మంచు మోహన్ బాబు గారి పెద్ద కొడుకు పేరేంటండి, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న ఆయన పేరేంటి, మంచు విష్ణు. ఆయనను పట్టుకొని శివయ్య అనడం ఎటకారం కాకపోతే ఏంటి? ప్రతి సినిమాలో ప్రతి నటుడికి ఆ క్యారెక్టర్కి ఒక పేరు ఉంటుంది. ఆ క్యారెక్టర్ని పట్టుకొని క్యారెక్టర్ పేరుతో పిలుస్తారా? నాకు అర్థం కాలేదు. శివయ్య అంటే ఏంటి అంత వెటకారం ఏంటి? ఆల్రెడీ వెంకటేశ్వర స్వామి ప్రసాదం మీద మీ ట్వీట్లు వివాదం రేగుతోంది. రేగుతున్నప్పుడు అక్కడ మీరు ఇంకొక విష్ణుని పట్టుకొని శివయ్య అంటే ఏంటి, దాని అర్థం ఏంటి, అసలు ఆ డెప్త్ ఏంటి? అది రెండవది అయిపోయింది. ఆ తర్వాత అక్కడ తమిళనాడులో హీరో, మంచి హీరో కార్తీ, సూర్య తమ్ముడు, మంచి సినిమాలు చేస్తాడు, ఆయనకి మంచి నేమ్ ఉంది. కార్తీది ఒక ఇది